మా ఊర్లో ఉన్న స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు స్టార్ట్ అయినాయి. మన స్పీచ్ కూడా స్టార్ట్ అయింది. రాజ్యాంగంలో స్వేచ్ఛ హక్కు ఇచ్చారు, మనం దాన్ని వినాలి యువత కూడా. ఎందుకంటే మనం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి మన ఊర్లో చాలా మంది యువత ఉన్నారు కాబట్టి, ఎందుకంటే 10th ఇంటర్ ఫెయిల్ అంతే మన పరిస్థితి. కనుక మనం కొంచెం వినేది చెప్పేది కొంచెం వినాలి. ఊళ్ళో దేవుడే ఉంటాడు, వాళ్ళలో మాత్రం దేవులకు దేవుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. స్కూల్ జరిగే సమయంలో మనం ఇక్కడ కొన్ని మీటింగ్లు కానీ, మీటింగ్ తాగడం, సిగరెట్ తాగడం, ఇంకోటి ఏంటంటే పాన్ పరాకు కొంచెం అసభ్యకరంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే బయటకు వచ్చి మనం ఏదైనా ఫీల్డ్లో ఉండాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. మనం అర్థం చేసుకోవాలి. ఎంత పవిత్రంగా భావిస్తామో బళ్ళను కూడా మనం అంతే పవిత్రంగా భావిస్తాం. శ్రీ మాటలు మీకు చెప్తాను. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పీల్చే గాలి, పారే నీరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, గట్టిగా సాధించాలని సహా ఏది ఆగిపోకూడదు. కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చూపిస్తేనే చరిత్ర తిరగరాయకుండా తెలుసుకోండి, ఆచరిస్తే అస్త్రాలు. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బోలో భారత్ మాతా కి, బోలో భారత్ మాతా కి జై. పిల్లలకి బహుమతులు గెలుచుకున్న వారికి బహుమతులు అందజేస్తున్నాం. తర్వాత చిన్నగా అందరికీ బహుమతులు ఇచ్చిన తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు అందజేస్తూ వాళ్ళతో కాస్త టైం పాస్ చేసినాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై హింద్.